టీవీ9 యూఎస్ఏ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శ్రవంతి ప్రతిపాటి. అండ్ మన మధ్యన మాణిక్యం తుక్కపురం గారు ఉన్నారు. సో, మనకి తెలుసు ఇప్పుడు 2 వారాల్లో యాక్చువల్లీ 10 రోజుల కన్నా తక్కువ టీటీఏ కన్వెన్షన్ జరుగుతుంది సియాటిల్‌లో. సో, దానికి సంబంధించిన ఈవెంట్ కోఆర్డినేటర్ దాదాపు 30 దాటి కమిటీస్ ఉన్నాయి ఆయన మేనేజ్ చేసేవి. సో, మనకి కన్వెన్షన్ రూల్స్ ప్రకారం వస్తే ఇట్స్ థర్డ్ బిగ్గెస్ట్ అండ్ ఇంపార్టెంట్ రోల్. సో అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ మనకి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వస్తున్నారు కాబట్టి సో ఆ కన్వెన్షన్ గురించి ఆయన దాంట్లో ఏ పాత్ర వహిస్తున్నారో దాని గురించి ప్రత్యేకంగా మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం శ్రవంతి గారు అండ్ నమస్తే అండి టీవీ9 ప్రేక్షకులకి. థ్యాంక్ యూ వెరీ మచ్ టీవీ9. యూ హీన్ బీన్ గ్రేట్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ప్రెడింగ్ ఎ వర్డ్ అక్రాస్ యుఎస్. ఇక్కడ కానివ్వండి, ఇండియా కానివ్వండి. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ కోఆపరేషన్. డెఫినెట్లీ. సో మనం ముందుగా అసలు ఇంత పెద్ద కన్వెన్షన్ హోస్ట్ చేయడానికి అండ్ ఆల్సో దాదాపు 30 పైగా కమిటీస్ ఉన్నాయి కాబట్టి సో వీటిలన్నిటినీ మీరు లీడ్ చేస్తున్నారు. అసలు అక్కడి నుంచి మొదలు పెడదాము. అసలు చెప్పండి, అసలు మీ రోజు రోజు ఎలా గడుస్తుంది ఈ రోల్లో? ఈ యా ఈ యజ్ఞం సంవత్సరం క్రితం స్టార్ట్ అయిందండి, యాక్చువల్ ప్లానింగ్. సో ఇప్పుడు కరెంట్ టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు, హీస్ ఫ్రమ్ సియాటల్. సో తను ప్రెసిడెంట్ అయిన తర్వాత దెన్ వి స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ హ్యావింగ్ ఏ కన్వెన్షన్ ఇన్ సియాటల్. ఇప్పటివరకు సియాటల్లో ఏ తెలుగు కన్వెన్షన్ అవ్వలేదు. ఇప్పుడు మీరు ఏ కన్వెన్షన్ చూసుకున్నా కానీ డాలస్లో కానివ్వండి, న్యూ జెర్సీ కానివ్వండి, ఆ ఏరియాస్ ఫోకస్ చేస్తారు, కన్సిడరింగ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్, రైట్? అంటే అక్కడ ప్రజలు, మన తెలుగు జనాలు ఎక్కువ ఉండడం కానివ్వండి, ట్రై సిటీస్ కానివ్వండి. సియాటల్లో ఎప్పుడు ఎవరు ఫోకస్ చేయలేదు, ఎప్పుడు ఆలోచించలేదు కూడా. సో మాకు ఇది ఒక అవకాశం లాగా అనిపించింది. అరే, ఒక నేషనల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సియాటల్ నుంచి ఉండడం, ఎందుకు మనం ఇక్కడి ప్రజలకి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వకూడదు అని. సో ఓ సంవత్సరం క్రితం కన్వర్సేషన్ స్టార్ట్ అయినాయి. అండ్ దెన్ మా ప్రెసిడెంట్ గారు ఒక భగీరథ ప్రయత్నమే చేసిరు అనుకోవాలి. ఎందుకనంటే ఆ, ఎవరు కూడా అంత సపోర్టివ్ లేకుండే వెన్ వి సెడ్ వి వాంట్ డూ ఇన్ సియాటల్. అరే, సియాటల్కి ఎవరు వస్తారు జనాలు, ఆ కార్నర్ ఉంటుంది, యూనో మోర్ ఆఫ్ ఎ టెక్నాలజీ సైడ్, కల్చరల్ సైడ్ ఫోకస్ ఉండదు. ఇట్లా అండ్ డిఫరెంట్ థింగ్స్, ప్లస్ కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ సిటీ. అవన్నీ సంహౌ అధిగమించి దెన్ వి గాట్ రిక్వైర్డ్ అప్రూవల్స్. నో థ్యాంక్స్ టు మా ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు. హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ హీ సాక్రిఫైస్డ్ ఎ లాట్ హిస్ టైమ్ అండ్ పర్సనల్ టైం అన్నట్టు. సో ఒక్కసారి అప్రూవల్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా ప్రిపరేషన్, మా యజ్ఞం. మాకు తెలుసు ఇది దిస్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్ అని. ఇట్స్ 3 days. జనరల్ గా మనం ఏదైనా ఒక్క రోజు, మీకు తెలుసు, మీరు డాలస్ లో కానివ్వండి, న్యూజెర్సీ లో కానివ్వండి, ఒక బతుకమ్మ చేస్తేనే వా- అది చేసిన తర్వాత 2 రోజులు పడుకుంటారు జనాలు, టైర్డ్ అయిపోయి, రైట్? అవును. ఇదేంటంటే 3 days పండుగ. అంటే శుక్రవారం మళ్ళీ రాత్రి అవగానే, మళ్ళీ శనివారం పొద్దున, మళ్ళీ ఆదివారం పొద్దున, మళ్ళీ నైట్ వరకు. సో ఇట్ నీడ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్, ఇట్ నీడ్ లాట్ ఆఫ్ పీపుల్, వాలంటీర్స్. సో ఒక సంవత్సరం నుంచి వాలంటీర్స్ ని అక్యుములేట్ చేయడం జరిగింది. అండ్ వి అండర్స్టాండ్ అన్నట్టు, అంటే మా లీడర్షిప్ ఏదైతే ఉందో, టీటీఏ లీడర్షిప్, మా యూనో ఫౌండర్స్ కానివ్వండి, ఏసీ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్ కానివ్వండి, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ దీస్ కన్వర్షన్స్. సో దే హ్యావ్ బీన్ గైడింగ్ అస్ అట్ ఈచ్ స్టెప్. మమ్మల్ని మమ్మల్ని ఇన్స్పైర్ చేసిర్రు, గైడ్ చేసిర్రు, అండ్ దట్ ఈస్ వెన్ వి స్టార్టెడ్ ఫార్మింగ్ దీస్ కమిటీస్. But I'll talk about more about these committees as we move forward. నో, డెఫినెట్లీ. సో ఇప్పుడు మనకి 30+ కమిటీస్ అన్నారండి. అంటే మీ రోల్ ఇస్ వచ్చేసి వీటిలన్నిటిని లీడ్ చేయడం. సో మీరు Mm. ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఈ కన్వెన్షన్ అనుకున్నప్పుడే ఈ 30+ కమిటీస్ లిస్ట్ అందంగా నీట్ గా లైన్ అయిందా? ఆర్ ఒక్కొక్క నీడ్ నెలలు వెళ్ళే కొద్దీ వాటి అవసరం తెలిసి అసలు ఎలా జరిగింది అది? సో మనకేంటంటే అండి, ఇప్పుడు ఆల్రెడీ కన్వెన్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎటువంటి కమిటీస్ అవసరము అనేది ఒక అవగాహన ఉంది. దాంట్లో భాగంగా ఒక 15 లోకల్ కమిటీస్ ఉంటాయి, ఒక 10 నాన్ లోకల్ కమిటీస్, ఒక 20 లోకల్ కమిటీస్, 25 ఒక 10 నాన్ లోకల్ కమిటీస్. లోకల్ కమిటీస్ ప్యూర్ గా ఏంటంటే ఎగ్జిక్యూషన్ పార్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. నాన్ లోకల్ కమిటీస్ క్యాన్ బి పొలిటికల్ ఫారం కానివ్వండి, మ్యాట్రిమోనీ కానివ్వండి, విచ్ డజంట్ నీడ్ దేర్ ప్రెజెన్స్ లోకల్లీ. ఓకే. సో మాకు అవగాహన ఉంది కమిటీస్ ఏమి ఉండాలని. కానీ ఆ కమిటీస్ ని ఎవరు లీడ్ చేయాలి, దాంట్లో ఎంతమంది కావాలి, ఆ కమిటీస్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టింది. ఆ టైం పట్టిన తర్వాత మేము ఏం చేసినామంటే అండి, మాకు అట్లీస్ట్ మా కోర్ కమిటీ, ఇనిషియల్ ఒక కన్వెన్షన్ కోర్ కమిటీ అని ఫామ్ చేసుకున్నాం సియాటల్లో. దాంట్లో
ప్రెసిడెంట్ వంశిరెడ్డి గారు, కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు గారు, హ్మ్. కో కన్వీనర్ గణేష్ వీరమనేని గారు, కో కోఆర్డినేటర్ మనోహర్ బోడ్కే గారు, అండ్ నేషనల్ కోఆర్డినేటర్ ప్రదీప్ మెట్టు గారు. సో హ్మ్. ఈ 6 మెంబర్స్ కోర్ టీమ్ ఒకటి ఫామ్ చేసినాము. అండ్ దెన్ వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఫార్మింగ్ మోర్ కమిటీస్ అండ్ ఐడెంటిఫైయింగ్ చైర్స్, కో చైర్స్ అండ్ టీమ్ మెంబర్స్. సో ఇది ఒక దాదాపు 8 నెలల ప్రక్రియ అండి. ఇప్పుడు మేము ఈ రోజు ఈ షేప్ కున్నాము, ఎగ్జిక్యూషన్ కాన్ఫిడెంట్ గా చేయగలుగుతాము అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ఒక 8 మంత్స్ ప్రక్రియ. అదే 8 నెలలు చేయగా చేయగా ఇప్పుడు ఈ రోజు ఇట్లాగా ఉంది. అవును. ఈ రోజు ఎన్- మేము మా కమిటీస్ అందరు కూడా ఆటో మోడ్ లో వెళ్ళిపోయి దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ ఎక్సైటెడ్, హ్మ్. వెరీ టైర్డ్, బట్ అదే అప్పుడే కీపింగ్ అంటేనా అవర్ ఇంకో ఎనర్జీ. 10 రోజుల్లో అసలైన ఎనర్జీ చూపించే అవకాశం మరి. అది మాకు ఒక నమ్మకం ఉందండి. ఇప్పుడు ఆ ఈవెంట్ స్టార్ట్ అయ్యే టైంకి ఇక మేము ఇక ఏదో మెడిసిన్ తీసుకున్నట్టే పంపప్ అయిపోతాము. ఆ హ్మ్. కాన్ఫిడెన్స్ అవుతుంది. ఆ జనాల్ని అందరినీ ఒకే చోట అదేనండి. చూసేటప్పటికి ఆ పండుగ ఆటోమేటిక్ గా వాతావరణము, వచ్చేస్తుంది అది. ఆ పండుగ వాతావరణము, ఆ జనాలు, ఎక్సైట్మెంట్, వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ అండి. ఐ మీన్ దిస్ ఇస్ అన్ అమేజింగ్ ఈవెంట్, నెవర్ హ్యాపెండ్ ఇన్ ద నార్త్ వెస్ట్ రీజన్. ఈ కార్నర్ లో హ్మ్. ఎప్పుడు అవ్వలేదు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ రోల్స్. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మేము ఒక పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ పెట్టేసుకోవచ్చు, కంపెనీ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోనా? ఎక్స్పీరియన్స్ అది. అదే మాణిక్యం గారు ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మనకి చూసుకుంటే చాలా డైరెక్ట్ డాలస్ లో కానీ ఆర్ ఈస్ట్ సైడ్ కానీ, ఎందుకంటే వెదర్ బి మనకి జనాభా కానీ ట్రావెల్ రీసోర్సెస్ ఈజీ. వైపు సియాటిల్ అనేది ట్రూలీ యునైటెడ్ స్టేట్స్ కి మనకి అక్కడ ఒక మూల ఒక కార్నర్ ఉంటుంది, ఒక టెక్ హబ్ లాగా వదిలేద్దాము అన్న దాంట్లో ఇంతమందిని ఇంటర్నేషనల్లీ గ్యాదర్ చేసి ఆర్ ఇంతమంది వాలంటీర్స్ ని కోఆర్డినేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. అది కూడా మనకి అంతమంది వెంటనే లోకల్ గా ప్రెసెన్స్ లేనప్పుడు. సో మనం వాలంటీర్స్ గురించి వచ్చేద్దాం. ఇంత పెద్దది ఆర్గనైజ్ చేయాలి అంటే ఇట్స్ నాట్ డెఫినెట్లీ యా, ఈజీ. యా, సో హౌ డిడ్ యూ గ్యాదర్ ఎవ్రీ వన్? అంత ఉత్సాహం నింపి ఎలా? యా. సో నేను ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ రోల్ తీసుకోకముందు వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, తెలంగాణ ఉమ్, ఆర్గనైజేషన్, ఉమ్, స్పెసిఫిక్ వాషింగ్టన్ కి. దాని ప్రెసిడెంట్ గా కూడా చేస్తున్నాను అన్నట్టు. ఉమ్, ఉమ్, అయితే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది డూయింగ్ స్మాల్ ఈవెంట్స్ లైక్ బతుకమ్మ కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ఉగాది ఈవెంట్స్, సంక్రాంతి ఈవెంట్స్. సో సో ఆ ఎక్స్పీరియన్స్ లో భాగంగా మాకు అవగాహన ఉంది. మాకు వాలంటీర్స్ ఎవరు, లీడర్షిప్ ఎవరు క్యాపబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను చెప్పినట్టు ఇంతకుముందు మీకు 20 కమిటీస్ ఉన్నాయి. ఉమ్, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటాలిటీ టీం ఉంటుంది, ఉమ్, రిజిస్ట్రేషన్ టీం ఉంటుంది, ఉమ్, ట్రాన్స్పోర్టేషన్ టీం ఉంటుంది, ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్, కల్చరల్ కమిటీ. సో మేము చేసిన ఒక మంచి పని ఏంటంటే 6 మంత్స్ బ్యాక్ మా 6 మెంబర్స్ కోర్ కమిటీ టీం కూర్చొని ఉమ్, ఒక లిస్ట్ తయారు చేసుకొని, ఇది లోకల్గా ఎవరున్నారు లీడర్స్ అని, ఉమ్, వాళ్ళ వాళ్ళ క్యాపబిలిటీస్ మాకు తెలుసు. ఒక ఈ ఇది మాకు వ్యూ ఉంది కాబట్టి వి స్టార్టెడ్ ఐడెంటిఫైయింగ్ ఈచ్ లీడ్స్ బేస్డ్ ఆన్ దర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ కమిటీస్. ఉమ్, ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ హాస్పిటాలిటీకి రవి సాధు గారు అని, హీస్ హాస్పిటాలిటీ చైర్. హీ హ్యాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రేట్ నేమ్ ఇన్ హాస్పిటాలిటీ అన్నట్టు. అంటే రవి సాధు దగ్గరికి ఎవరైనా పోతే ఏడ్చుకుంటూ బయటకు వస్తారు వాళ్ళ ఇంట్లోకి ఏంచి అని ఒక ఓ, ఇది ఉందన్నట్టు. అంటే ఓకే. హాస్పిటాలిటీకి మారుపేరు ఆయన. సో హీ నో హౌ టు మేనేజ్ దిస్ హాస్పిటాలిటీ టీమ్. నో డెఫినెట్లీ. మీరు అన్నట్టు లైక్ వర్క్ పని మట్టుకు ఆపలేము. దాందే మళ్ళీ దాంతో కూడి ఇట్స్ ఇట్స్ ఆల్మోస్ట్ ఫుల్ టైమ్ జాబ్ తీరు ఇది కదా. సో మనకి ఇంతమందిని ఆర్గనైజ్ చేయాలి అనేటప్పుడు ఐఎమ్ గోయింగ్ టు పుట్ యూ ఆన్ స్పాట్. ఇప్పుడు అసలు ఏ కమిటీ అయినా చాలా ఛాలెంజింగ్ అనిపించిందా? ఓ యా. కొన్ని కమిటీస్ ఉన్నాయండి ఛాలెంజింగ్ ఇన్ సెన్స్. కల్చరల్ కమిటీ కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్చరల్ కమిటీలో విల్ నీడ్ అరౌండ్ 1600 పార్టిసిపెంట్స్ని మేనేజ్ చేయాలి. ఉమ్, ఉమ్, ఓకే. అండ్ 3 డేస్. ఇప్పుడు ఒకటండి, మేము కన్వెన్షన్స్కి ఒక మూడు మూడు సూత్రాలు పెట్టుకున్నాం. ఒకటి, ఆ, ఎవరైతే గెస్ట్లు వస్తున్నారో మాకు, వచ్చిన వాళ్ళ హాస్పిటాలిటీ, అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వాళ్ళు సియాటిల్లో దిగినప్పటి సంది లేదా కన్వెన్షన్కి వచ్చినప్పటి సంది కన్వెన్షన్ వదిలి వెళ్ళే వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాస్పిటాలిటీ చూసుకోవడం, వాళ్ళకి అద్భుతమైన ఫుడ్ ఇచ్చి. ఎందుకంటే మీకు తెలుసు కదా, మనం మన తెలంగాణలో, ఆంధ్రాలో ఏదో పెళ్ళికి పోయినాక మీరు ఎంత గ్రాండ్ డెకరేషన్ చేయండి, ఫుడ్ అనేది కరెక్ట్ లేదనుకోండి, వాళ్ళని తిట్టుకుంటూ పోతాం. రైట్. మాట సో వచ్చేస్తుంది. ఫుడ్ మీద మాట వచ్చేస్తుంది. సో ఫుడ్ ఒకటి, వి వాంట్ మేక్ షూర్ ఎవ్రీ వన్ ఈస్ ఎంజాయింగ్ దట్ దే ఆర్ కమింగ్ టు ఒక విందుకు వచ్చి విందు భోజనం చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. అండ్ మూడోది కల్చరల్ ప్రోగ్రామ్స్ అండి.
హ్మ్. సో ఈ మంచి కల్చరల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీస్ వస్తారు, పిల్లలతో వస్తారు. మన తెలంగాణ కల్చర్, తెలుగు కల్చర్ ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఫ్రేమ్ చేయడం జరిగింది. హ్మ్. ఓకే. సో ఈ మూడండి మాకు హాస్పిటాలిటీ. హ్మ్. వాళ్ళు వచ్చిన రోజు నుంచి వెళ్ళే వరకు వాళ్ళని చూసుకొని వాళ్ళకు ఒక మెమరబుల్ ఫుడ్ అండ్ కల్చరల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపించడం మాకు, దట్ ఈస్ అవర్ మెయిన్ విజన్ అండ్ గోల్. సో ఈ మూడు కమిటీస్ కీలకం మాకు. అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ అదర్ కమిటీస్. ఆ అదర్ ఇప్పుడు వెన్యూ కమిటీ కానివ్వండి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కానివ్వండి, తర్వాత హ్మ్. ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ కానివ్వండి, వీళ్ళందరి కోఆర్డినేషన్ లేని ఈ మూడు కమిటీస్ ఎగ్జిక్యూట్ చేయలేవు. అవును. So, but I would say to answer your question, yes, I mean these 3 to 4 committees are very critical, very crucial, and all our eyes on them. ఆల్ ఆర్ రైజ్ ఆన్ దాట్ కమిటీ. నో మేక్ సెన్స్. మీరు అన్నట్టు అక్కడ ఎంత బాగా మనం ఇంత ప్లాన్ చేసాం అన్నది కూడా గుర్తుండదు. అక్కడ కొంచెం లైక్ రిసీవ్ చేసుకున్న తీరు మనం ఏమైనా ఇబ్బంది వచ్చినా అది ఆ Hmm. ఇబ్బందియే గుర్తుంటుంది కాబట్టి Yeah. ఆ, మేము వీఆర్ జస్ట్ మేకింగ్ షూర్ ఎవరు అవుట్ సైడర్స్ అంటే అవుట్ ఆఫ్ స్టేషన్స్ వచ్చినా వీఆర్ పికింగ్ దెమ్, యూనో, ఉమ్, డ్రాపింగ్ దెమ్ ఎట్ ద హోటల్. ఇక మా డోనర్స్ ని ఎవరైతే ఉన్నారో వి వాంట్ మేక్ షూర్ దే ఆర్ వీఆర్ గివింగ్ దెమ్ దట్ వెరీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. సో 1-to-1 మ్యాపింగ్ తోటి హాస్పిటాలిటీ టీమ్ వాళ్ళు మ్యాప్ చేస్తున్నారు. అండ్ మాది మీకు తెలుసు కదా, సియాటెల్ అనేది టెక్నాలజీ హబ్. సో వీ వాంట్ టు గివ్ దట్ టెక్నాలజీ ఫ్లేవర్ ఆల్సో అన్నట్టు. సో ఉమ్, మొత్తం ఎక్కడిదక్కడ చాట్ బాట్స్ పెట్టేసి సపోర్ట్ సిస్టమ్ని ఎనేబుల్ చేసినాం అన్నట్టు. అంటే మీకు ఏం ఇబ్బంది ఉన్నా ఒక మెసేజ్ చేసేస్తే ఇట్ విల్ గివ్ యూ ఆన్సర్స్. ఇఫ్ నాట్, ఇట్ విల్ గివ్ యూ ద కాంటాక్ట్ పర్సన్ ఆఫ్ ఈచ్ కమిటీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్వెన్షన్ ఉన్నారు, వెళ్తున్నారు, మీకు వాటర్ కావాలి, వాటర్ బాటిల్స్ కనబడలేదు, ఇంకా జస్ట్ టెక్స్ట్, హే నో ఐఎమ్ లుకింగ్ ఫర్ వాటర్ బాటిల్ ఇన్ ద థర్డ్ ఫ్లోర్. యూ ఉమ్, విల్ గెట్ ఆటోమేటిక్ మెసేజ్ సేయింగ్ దట్ హే మీకు ఈ వాటర్ బాటిల్ ఇక్కడ ఈ లొకేషన్లో ఉంటుందండి. ఒకవేళ లేకుంటే ఇదిగో ఈ పర్సన్ని కాంటాక్ట్ చేయండి. సో ఆ గ్రాన్యులర్ లెవెల్లో వీ హ్యావ్ ఆటోమేటెడ్ అవర్ సపోర్ట్ సిస్టమ్. వీ హ్యావ్ ఫార్మ్డ్ ఒకటి ఏంటంటే అండి, ఒక రిజిస్ట్రేషన్ వార్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసినాము. ఉమ్, వార్ రూమ్ ఎనీ లాస్ట్ అండ్ ఫౌండ్ కానివ్వండి, ఏమైనా అవసరం ఉన్నా కానివ్వండి, ఎనీ క్వశ్చన్స్, దట్ వార్ రూమ్ విల్ ఆల్వేస్ బి దేర్ 24 hours ఇన్ ద ఉమ్. కన్వెన్షన్. సో కొద్దిగా ఈ టెక్నాలజీ ఫ్లేవర్ కూడా ఇస్తున్నాము, విచ్ ఈస్ హెల్పింగ్ అస్ అ లాట్ అండ్ విచ్ విల్ గివ్ యూ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు అవర్ గెస్. యా నో దట్స్ ఆసమ్. మనకి యూజువల్లీ ఒక ఈవెంట్ కన్వెన్షన్ అయిపోయాక వీ హ్యావ్ ఫీడ్బ్యాక్ ఫామ్ కానీ మన ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవడం ఉంటుంది. బట్ ఇది చాలా ఇప్పుడు లైవ్ ఇంటరాక్టివ్, అప్పటికప్పుడు ఏమైనా యా. సమస్య వచ్చినా అవసరం వచ్చినా దానికి అడ్రస్ చేసేలాగా మీరు ఏర్పాటు చేశారు. యా, బేసిక్ ఏంటంటే ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని బాధపడే బదులు ఆ, అవుతున్నప్పుడే హౌ వీ కెన్ ఇంప్రూవ్, హౌ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ గెస్ట్ అనేది ఒకసారి మేము కొద్దిగా ఐ మీన్ ప్రయారిటీ ఇస్తున్నాం. యా లైక్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యా. ప్రొవైడ్ యా. చేశారు. ఇప్పుడు మనకి చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు ఈ కన్వెన్షన్ కి. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంది? అసలు ఎవరిని తీసుకురావాలి, ఆ ఎవరు ఏ సెలబ్రిటీని అన్నట్టు యా. ఎలా 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 డిసైడ్ చేశారు అది? ఐ మీన్ ఆబ్వియస్లీ కన్వెన్షన్ అనగానే గెస్ట్లు జనాలు కూడా సెలబ్రిటీస్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వీ వాంట్ టు హ్యావ్ దట్ కలర్ఫుల్ ఫ్లయర్ యా. అవుట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. సో దాంట్లో భాగంగా డీజే టిల్లు గారు, ద లేటెస్ట్ సెన్సేషన్. ఓకే. అటు అమ్మాయిల సైడ్ యూత్ ని కవర్ చేయడం జరిగింది డీజేటీలు తోటి. శ్రీలీలర్ని తీసుకొచ్చి అబ్బాయిల సైడ్ కవర్ చేయడం జరిగింది. సో శ్రీకాంత్ గారు కానివ్వండి, ఇంకా మల్టిపుల్ మెహరీన్ గారు కానివ్వండి. సో వీ హ్యావ్ హ్యూజ్ లైనప్ ఆఫ్ సెలబ్రిటీస్. కొంతమంది ఈ జబర్దస్త్ యాక్టర్స్ కానివ్వండి. అండ్ సెకండ్ ఐ మీన్ ఒక దాదాపు దగ్గర దగ్గర ఒక 20 మెంబర్స్ తారగణం వాళ్ళు వస్తున్నారు, అపార్ట్ ఫ్రమ్ ద నేమ్స్ ఐ మెన్షన్. అది కాకుండా మీకు తమన్ షో ఉంది యాజ్ ఏ యూనో సాటర్డే క్లోజింగ్ నైట్. ఇట్స్ బిగ్ బ్యాంగ్ తమన్ షో. అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ సమ్ మ్యూజికల్ నైట్స్ ఆన్ ఫ్రైడే నైట్, సాటర్డే నైట్. ఇంకా సో అంతే, సెలబ్రిటీస్ పరంగా హ్యూజ్ లైనప్ అయితే ఉందండి. సో వీఆర్ మేకింగ్ షూర్ యూనో అవర్ గెస్ ఆర్ హ్యాపీ అండ్ అవర్ ప్రాంగణం అంతా కలర్ఫుల్ ఉండేటట్టు చూసుకుంటున్నాం. యా యా. సో ఇప్పుడు మరి ఇన్ని ఈవెంట్స్ లో మీరు విచ్ ఇస్ ద వన్ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు? ఐ మీన్ అట్లేం లేదండి, స్పెసిఫిక్ గా మాకు డే 1 నుంచి మీరు ఎందుకు శుక్రవారం. డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తున్నారు దీనికి? అంటే ఇప్పుడు ఇది యాజ్ అ కోఆర్డినేటర్ గా నా బాధ్యత ఏంటంటే అండి,
ప్రతిరోజు ప్రతి ప్రోగ్రామ్ ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మీరు అదే ఒక మ్యాట్రిమోనీ కమిటీని అడిగాను అనుకోండి, మ్యాట్రిమోనీ కమిటీ చేయని అడిగితే హీ ఆర్ షీ స్ట్రైట్ ఫార్వర్డ్, రైట్? ఓకే, ఐ వాంట్ మేక్ షూర్ మై మ్యాట్రిమోనీ ఈవెంట్స్ ఆర్ సక్సెస్ఫుల్ అనేది, ఆ, బికాస్ ఆ, హీ ఆర్ షీ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్, పుట్టింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. నా రోల్ ఎటువంటిది అంటే అండి, నేను మీరు ఇంతకుముందు మీకు ఏ కమిటీ ఇంపార్టెంట్ అడిగినప్పుడు కూడా నేను చెప్పలేకపోయాను, ఎందుకంటే ఐ నో how much effort every committee is putting. I know how much how important every committee is. సో నా అదృష్టం నిజంగా ఏంటంటే కన్వెన్షన్ ఆర్గనైజింగ్ వల్ల నాకు ప్రతి కమిటీ ఒక ఇంపార్టెన్స్ తెలిసింది, ప్రతి కమిటీ ఒక కీలక పాత్ర తెలిసింది. సో ఎవ్రీ డే, రైట్ ఫ్రమ్ ఫ్రైడే టు సండే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. జస్ట్ టు గివ్ యూ ఎ క్విక్ గ్లాన్స్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ అండి. ఫ్రైడే రోజు ఆబ్వియస్ గా డోనర్స్ కి బ్యాంకెట్ నైట్ పెడుతున్నాము. వీ వాంట్ మేక్ షూర్ దే ఆర్ గెటింగ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్, హాస్పిటాలిటీ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్. శనివారం కిక్ ఆఫ్, ఫస్ట్ టైం ఏ కన్వెన్షన్ లో జరగలేదు. మేము వీఆర్ డూయింగ్ వన్ ఇండియా పరేడ్ అని ఒక చిన్న ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఫర్ దట్ వీ హ్యావ్ బ్లాక్, మీకు మీరు చూసే ఉంటారు కదా, ఇప్పుడు న్యూఢిల్లీలో క్యాపిటల్స్, మన ఇండియాలో క్యాపిటల్ సిటీస్లో దే డూ దట్ రిపబ్లిక్ డే పరేడ్. సో మా దగ్గర ఉన్న ప్రతి రాష్ట్రం సంఘాలతోటి మేము కొలాబరేట్ అయ్యి, మహారాష్ట్ర మండల్ కానివ్వండి, తమిళ సంఘం కానివ్వండి, కన్నడ సంఘం కానివ్వండి, we ask them to collaborate and they are coming up with their own floats and parade లో పాల్గొంటారు అన్నట్టు. సో వీ హ్యావ్ బ్లాక్డ్ ఎంటైర్ వన్ స్ట్రీట్ ఇన్ ద బిజీ సియాటల్ డౌన్ టౌన్. వావ్. ఓకే, సో ఆ ప్రోగ్రామ్ అనేది మనకి కాన్సులేట్ జనరల్ వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఎంకరేజింగ్, దే విల్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ ఇట్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ సియాటల్, అండ్ సియాటల్ మేయర్ ఇస్ ద చీఫ్ గెస్ట్ అన్నట్టు. సో ప్రోగ్రామ్, అవర్ కన్వెన్షన్ కిక్ ఆఫ్ హ్యాపన్స్ విత్ దట్ వన్ ఇండియా పరేడ్ బిట్వీన్ 9 to 10. అది ఇప్పటివరకు ఏ కన్వెన్షన్ లో ఏ రాష్ట్రంలో జరగలేదు. ఇట్స్ ఫస్ట్ టైం యూనిక్ థింగ్ హ్యాపెనింగ్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మన సాంస్కృతిక కార్యక్రమాలతోటి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. డే లాంగ్ అంతా బ్రేకప్ రూమ్స్ ఉంటాయి. బ్రేకప్ రూమ్స్ లో విల్ హ్యావ్ యునో సిఎక్స్ఓ ఫారం, బిజినెస్ ఫారం, యూత్ పేజెంట్ కానివ్వండి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్, అన్ని వర్గాల వారికి, అన్ని ఏజెస్ ని కవర్ చేస్తూ అన్నట్టు. సో బ్రేకప్ రూమ్స్ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సాటర్డే కూడా మళ్ళీ సండే రోజు పొద్దున భద్రాచలం సీతారాముల వారి కళ్యాణం ఉంది. సో వి గాట్ డైటీస్, ఐడల్స్ అండ్ అక్కడ పురోహితులు కూడా అక్కడి నుంచి రావడం జరుగుతుంది. సో అదొక మంచి అద్భుతమైన అవకాశం కవరింగ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్. తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ రూమ్స్, డిఫరెంట్ సెషన్స్ అండ్ ఫాలోడ్ బై కల్చరల్ ప్రోగ్రామ్. ఈ ఈసారి స్పెసిఫిక్ గా వన్ ఇండియా పరేడ్ తో పాటు ఇంకొక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఒకటి ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే సిఎక్స్ఓ ఫారం అని. నేను ఇంతకుముందు చెప్పినట్టు సియాటల్ బీయింగ్ ఏ టెక్నాలజీ హబ్, అమెజాన్ ఉంది, గూగుల్ ఉంది, మెటా ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, రైట్? ఐ మీన్ సియాటల్ హ్యాస్ బీన్ ఎ టెక్నాలజీ హబ్ అండ్ పీపుల్ లుక్ అట్ ఇట్ యాజ్ ఎ టెక్నాలజీ సిటీ. సో ఒకటి కొత్తగా మా ప్రెసిడెంట్ గారు ఆలోచించి ఒక సిఎక్స్ఓ కమిటీ అని కొత్త కమిటీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను ఏదైతే కమిటీస్ ఇంతకుముందు చెప్పినో అవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, అండ్ దోస్ వర్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ కన్వెన్షన్స్. ఈ సిఎక్స్ఓ కమిటీ ఏంటంటే దీనిలో భాగంగా వి ఇన్వైటెడ్ సి లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ అండి, ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, మెటా, నాట్ స్టామ్, సిఇఓస్ని, సివిపీస్ని, సిటిఓస్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో వి ఫార్మ్డ్ ఎ ప్యానల్, దెర్ విల్ బి ఫైర్ సైడ్ చాట్స్. సో మన గుడ్ థింగ్ ఏంటంటే అండి, మన దేశం నుంచే కాదు, చైనా నుంచి, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు కూడా దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ దీస్ సిఎక్స్4 ప్యానల్. ఎందుకంటే ఒక సివిపిని, సిఇఓస్ని కలవాలంటే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది, కొన్ని నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. But we are inviting almost 10 C-level executives. They'll be sitting in that big hall, and it's an opportunity for all the people who are attending the convention to meet them, talk to them. So adoka special attraction, and one parade is also another special attraction. యా, సో మనకి ఇంత I know ముందు I took long time, but ఏంటంటే I just want to give you a quick run through of మనం ఫ్రైడే నుంచి ఆదివారం వరకు ఏం చేస్తున్నాం. నో, డెఫినెట్లీ. ఐ మీన్ మనకి కన్వెన్షన్ అనగానే లైక్ కొన్ని లైక్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అదర్ బి లైక్ సెలబ్రిటీస్ అని, ఆర్ కాంపిటీషన్స్ అని, కల్చర్ కాంపిటీషన్స్. బట్ మీరు అన్నట్టు వాటికి మించి కూడా కొత్తగా కూడా ట్రై చేయడం, ఎందుకంటే ఒక బిజీ డౌన్ టౌన్ ఆపేసి ఒక పరేడ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ It's not ఫీట్. సో easy. A డెఫినెట్లీ lot of ఇట్స్ వెరీ, permissions. Yeah, యా, lot of లాట్ ఆఫ్ permissions. పర్మిషన్స్, కండిషన్స్, అందరినీ గ్యాదర్ చేసి ఆ టైం కి స్టార్ట్ చేసి, ఇట్స్ చాలా కోఆర్డినేషన్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది దానికి. అండ్ యాజ్ అన్ ఈవెంట్ కోఆర్డినేటర్ వీ కెన్ సీ దట్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. ఐ మీన్ ఐ నో యూ గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు యువర్ కమిటీస్, బట్ వాళ్ళు అంత ఉత్సాహంగా చేయడానికి కూడా మీ లీడర్షిప్ కూడా దాంట్లో చాలా బిగ్ రోల్ ఉంటుంది.
సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి అండ్ ఇట్స్ ఇమెన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను ఈ సందర్భంగా ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ మై వైఫ్ శ్వేతారాణి గారు అండ్ నా పిల్లలు, ఇద్దరు పిల్లలు నాకు. సో వాళ్ళు ఆల్మోస్ట్ నో షీ సాక్రిఫైస్డ్ హర్ టైమ్ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్. నేను ఒక 3 months నుంచి ఇంట్లో లేను అన్నట్టే చెప్పాలి. మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి ఆఫీస్ పనులు చూసుకొని మళ్ళీ సాయంత్రం ఈ కన్వెన్షన్ పనులు చూసుకొని, సో షీ హాస్ బిన్ టేకింగ్ కేర్ ఆఫ్ హోమ్, షీ హాస్ బిన్ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్. సో ఆ సపోర్ట్ లేనిది మాత్రం ఈ రోజు నేను స్పెసిఫిక్గా పర్సనల్గా ఈ- ఇంత కాన్ఫిడెంట్గా ఇంత సాటిస్ఫాక్షన్గా ఉండకపోతుండేనేమో. సో ఐ వాంట్ థ్యాంక్ హర్ యునో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ టీవీ 9. ఓ డెఫినెట్లీ నో దట్స్ గ్రేట్. అసలు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా టు గివ్ అవర్ బెస్ట్ టు ద కమ్యూనిటీ చాలా కష్టం అవుతుంది డెఫినెట్లా. సో 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 యా అప్రిషియేట్ యూ గివింగ్ దట్ గ్రాటిట్యూడ్. సో మన టీవీ 9 ప్రేక్షకులకి ఏమైనా చివరిగా చెప్పాలనుకుంటున్నారా? మాది ఒకటే రిక్వెస్ట్ అండి, ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నాం సియాటల్లో. ఇక్కడ తెలుగు కమ్యూనిటీకి, యుఎస్ తెలుగు కమ్యూనిటీకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కష్టపడుతున్నాం. మా దగ్గర దగ్గర 500 మంది సియాటల్ వాసులు, తెలుగు జనాలు కష్టపడుతున్నారు. సో రండి, విజిట్ సియాటల్. అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ మంత్ అయిందండి సియాటల్లో. May to June is the beautiful month, summer season, మచ్ awaited సీజన్. సో రెండు రకాలుగా అన్నట్టు సియాటిల్ విజిట్ చేసినట్టు ఉంటుంది. అండ్ యూ కెన్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ద స్నో మౌంటైన్స్, న్యాచురల్ రివర్స్ అండ్ లేక్స్. సో అట్ ద సేమ్ టైం కన్వెన్షన్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్యామిలీతో రండి, 3 days ఎంజాయ్ చేయండి, స్పెండ్ చేయండి, మా హాస్పిటాలిటీ తీసుకోండి. అండ్ వీ విల్ మేక్ ష్యూర్, వీ ప్రామిస్ యూ దట్ విల్ గివ్ యూ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ లైఫ్ టైమ్. దట్స్ ద రిక్వెస్ట్ అండ్ దట్స్ ద మెసేజ్ ఐ హ్యావ్. Yeah, వింటున్నారు కదండి. సో మనకి సియాటిల్లో PTA కన్వెన్షన్ జరగబోతుంది May 24 to 26. సో డెఫినెట్లీ ప్లీజ్ మేక్ ష్యూర్ నాట్ టు మిస్ ఆల్ దీస్ అమేజింగ్ యాక్టివిటీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్. Thank you, Shravati. Thank you very much for your time. Yeah, thanks.